నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. నగరంలోని ఆటో నగర్ కి పక్కన ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దుకాణదారులకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఆదేశం. టీటీడీ పరకామణిలో జరిగిన తప్పిదాలపై విచారణ చేపట్టాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తాం. టీటీడీ బోర్డు మెంబర్ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి వెల్లడి. పోలీసుల ఆంక్షలకు సహకరించాలి. జాతీయ రహదారులు, మిగతా రహదారులు, పబ్లిక్ స్థలాల్లో వేడుకలకు అనుమతి లేదు. టపాసులు కాల్చడం నిషేధం. న్యూ ఇయర్ వేడుకలకు తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ సూచనలు. వార్తల్లోని వివరాలు. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టు పనులు, తిరుపతి రేణిగుంట బైపాస్ రోడ్డుకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలపై, నిర్మాణ పనులపై ఎన్హెచ్ఏఐ, రెవెన్యూ సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మరింత వేగవంతం చేసి గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్టు పనులకు, తిరుపతి రేణిగుంట బైపాస్ రోడ్డు తదితరాలకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలపై, నిర్మాణ పురోగతిపై జేసీ శుభమన్సల్తో కలిసి వారం సమీక్షలో భాగంగా వర్చువల్ విధానంలో ఎన్హెచ్ఏఐ పీడీలు, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆర్జీఓలు తిరుపతి, సులూరుపేట, శ్రీకాళహస్తి రామ్మోహన్, కిరణ్మయ్, భానుప్రకాష్ రెడ్డి, సంబంధిత మండలాల తహసీల్దార్లు తదితర సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి కొరకు చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్న కడప, రేణిగుంట, తిరుపతి, మదనపల్లి, రేణిగుంట, నాయుడుపేట 6 లేన్ వంటి రహదారుల నిర్మాణం, తిరుపతి బైపాస్ వేగవంతం చేయాలని, రేణిగుంట నుండి చెన్నై వరకు 4 లేన్ల రహదారి విస్తరణ పనులు కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, భూసేకరణలో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కృష్ణపట్నం పోర్టు సమీపంలో నాయుడుపేట, తూర్పు కనుపూరు 6 లేన్ల రహదారి తదితర అభివృద్ధి పనులు కూడా టైం లైన్ మేరకు పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణ పెండింగ్ అవార్డులు త్వరితగతిన నిబంధనల మేరకు చేపట్టేలా ఉండాలని తెలిపారు. ప్యాకేజీ 2, 3, 4 జాతీయ రహదారి పనులు సాగరమాల కింద చేపట్టిన వాటిని పెండింగ్ లేకుండా రెవెన్యూ డివిజన్ అధికారులు, ఎన్హెచ్ అధికారులు సమన్వయంతో నిర్దేశించుకున్న లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. చెన్నై జాతీయ రహదారి 205కు సంబంధించిన విస్తరణ, కొత్త ప్రతిపాదనలకు చెందిన భూసేకరణ చేపట్టాలని, అలాగే రైల్వే ప్రాజెక్టులు, నడికుడి శ్రీకాళహస్తి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణలో ఇబ్బందులు లేకుండా ఆర్జీఓలు, తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుపతి పాకాల రైల్వే ట్రాక్ డబుల్ లైన్కు సంబంధించిన భూసేకరణ పనులలో పురోగతి ఉండాలని తెలిపారు. అలాగే తిరుపతి రేణిగుంట బైపాస్ సంబంధించిన పెండింగ్ భూ సమస్యలను పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్జీఓలను ఆదేశించారు. ఈ సమావేశంలో పీడీ, ఎన్హెచ్ఏఐలు తిరుపతి వెంకటేష్, నెల్లూరు ఎంకే చౌదరి, చెన్నై రవీంద్రరావు, తహసీల్దార్లు, కలెక్టర్ విభాగం డిటి భాస్కర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టీటీడీని తమ సొంత ఎస్టేట్గా మార్చుకుందని, స్వామివారి ఖజానాను కొల్లగొట్టి తమ జేబులు నింపుకుందని, శ్రీవారికి చెందిన ప్రతి పైసాను తిరిగి స్వామివారికి చెందేలా చేస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలను మీడియా ముందు ఉంచారు. ధర్మక్షేత్రమైన ధార్మిక క్షేత్రంలో ప్రతిదీ దాపరికాలేనని, అన్ని దోపిడీ వ్యవహారాలని గత ప్రభుత్వం చేసింది ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్ని దోపిడీ వ్యవహారాలనని గత ప్రభుత్వం చేసిందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోటపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ తాను టీటీడీ ఆస్తులకు రక్షకుడుగా ఉంటానని తెలిపారు. తాను టీటీడీ బోర్డు మెంబర్గా 2వసారి ఎన్నికైనందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ తాను టీటీడీ ఆస్తులకు రక్షకుడిగా ఉంటానని తెలిపారు. గతంలో పరకామణిలో దొంగతనం కేసులో పట్టుబడిన రవికుమార్ను రక్షించేందుకు గత ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. దొంగతనం చేసే సమయంలో పట్టుబడిన సీసీ ఫుటేజ్లను, వీడియోలను శివశంకర్ అనే ఎస్ఐ క్యాడర్ వ్యక్తి వాడని నాశనం చేసినందుకు టీటీడీ ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విస్మయం కలిగిస్తోందన్నారు. భక్తులు సమర్పించే కానుకలను పక్కదో పట్టించి తమ స్వలాభాలకు వాడుకుంటున్న సంఘటనలను ఆయన విమర్శించారు. ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత 5 ఏళ్లలో వైసీపీ గవర్నమెంట్ టీటీడీని నిలువు దోపిడీ చేసిందని ఆయన విమర్శించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి అన్ని వివరాలు తెలియజేసి దోషులైన వారిపై శిక్షలు పడేలా తెలియజేస్తామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. క్లీన్ ఫస్ట్ లైన్లో అర్థమైపోయింది. ఫస్ట్ లైన్లోనే మొత్తం స్టాఫ్ కొంతమంది కుమ్మక్కెయ్యి
భక్తులు సమర్పించుంటే కానుకల్ని మిస్యూజ్ చేశారు, తమ సొంత అవసరాలకు వాడుకున్నారు. అసలు ఒక్కొక్క రిపోర్ట్ కానీ చదువుతా అంటే దాదాపు ఇది 50 పేజీలు ఉంది మిత్రులారా. There was no record registers and they are misusing that articles, items, some given to the pilgrims, కొన్ని భక్తులకు ఇచ్చారు, and remaining one taken by the officer. అధికారులు తీసుకునేసారు మిత్రులారా. అక్కడ నుండి ఏం జరుగుతుంది కొండ మీద, ఏం జరిగింది కొండ మీద? అప్పుడు నుండి అధికారులు నిద్రపోతున్నారా? ఇంతంతా జరిగింది కదా. దీని ఫైనల్ రిపోర్ట్ చదువుతాను చూడండి. ఇది ఫైనల్ కంక్లూజను. ఇంకోటి అనెక్స్లో నెంబర్ 9లో స్టోలన్ ఐటమ్స్ దట్ ఈస్ క్యాష్ వాజ్ యూజ్డ్ ఫర్ ఆఫీస్ స్టేషనరీ అంట. ఏందయ్యా ఇది? దొంగలిచ్చిన డబ్బుని నువ్వు రికవరీ చేసి నీ ఆఫీస్ స్టేషనరీకి వాడుకుంటావా? ఏం కర్మయ్యా ఇది? టీటీడీ లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో దొంగల డబ్బుతో స్టేషనరీ కొనుక్కుంటు నువ్వు సరే దొంగ దానిమంటే దారిపోయిన డబ్బుని ఆఫీసర్లు తీసుకొని స్టేషనరీకి వాడుకుంటారా? ఇదేడ న్యాయం అయ్యా? అందుకని అడుగుతున్నా, అసలు ఏం జరిగింది కొండ మీద? 5 ఏళ్ళలో పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాల్ని ఎంతవరకు దోచుకోవాలో అంతవరకు దోచుకున్నారు మిత్రులు. చాలా బాధతో మాట్లాడుతున్నా నేను. యాక్చువల్గా ఇది ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా బయట కొన్ని విషయాలు చెప్పకూడదు, కానీ భక్తులకు తెలియాలి. గత ప్రభుత్వ ఆగడాలు, గత ప్రభుత్వం నిర్వహించినటువంటి నిర్వాకం భక్తులకు తెలియాలి. అప్పుడు అధికారులు ఏం చేశారు, ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎవరిని కాపాడడానికి? జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన జగన్నాథంను పలువురు బీసీ నాయకులు తిరుపతి నగరంలోని ప్రైవేటు కళ్యాణ మండపంలో దుశ్శాలువతో సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు. జాతీయ బీసీ సంఘ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య జగన్నాథం సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయి పదవిని ఇవ్వటం అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు తిరుపతిలో జగన్నాథం గారికి రాష్ట్ర బీసీ సంఘ కార్యదర్శుడిగా ఇచ్చినందుకు తిరుపతిలో ఉన్న బీసీలు, రాష్ట్రంలో ఉన్న బీసీలు అందరూ ఆనందిస్తున్నారు. అదేవిధంగా జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య గారు ఇతనైతే రాష్ట్రానికి బీసీలకు న్యాయం చేసి వాళ్ళకు సక్రమంగా పనిచేసి పెట్టగలని గుర్తించి ఆయనకి ఈ పదవి ఇవ్వడం జరిగింది. ఆయన ఇప్పటికే బీసీ సంఘం కోసం చాలా శ్రమించారు. మొన్న సార్వత్ర ఎన్నికల్లో కూడా కూటమి విజయానికి శాయశక్తులా కృషి చేసి శక్తికి మించి ఆయన పనిచేశారు. ధనవ్యయంలో అయితే ఏమి, శ్రామికంగా అయితే ఏమి, కుటుంబం మొత్తం పార్టీ విజయానికి సేవ చేశారు ఆయన. అందుకోసం ఆయనకు ముఖ్య ఇదిగా గుర్తించి ఆయనకు మన రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షుడిగా కృష్ణయ్య గారు వేయడం జరిగింది. ఆ కృష్ణయ్య గారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ఆయన తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాలని చెప్పి ఇక్కడ వచ్చిన వక్తలంతా చెప్పారు. పదవి పొందడం గొప్ప కాదు, ఆ పదవికి వన్య తేవాలా, ఆ పదవికి న్యాయం చేయాలా అని చెప్పి వచ్చిన వక్తలందరూ చెప్పారు. ఆయన కూడా అదేవిధంగా అంగీకరించి నేను తప్పకుండా బీసీలకు సేవ చేస్తాను, ఈ పదవికి ఎటువంటి ఆటంకం తేకుండా బీసీ సంఘానికి గౌరవ మర్యాదలు పెరిగే విధంగా నేను సేవ చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశారు. ఆయనకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియ. తిరుపతి నగరంలోని ఆటో నగర్ కి పక్కన ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దుకాణదారులను నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఆదేశించారు. మంగళవారం ఉదయం ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియా జీవకొన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, రోడ్లపై గుంతలు పూడ్చే విధానాన్ని ఆరోగ్య శాఖ, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో రోడ్లపై పక్కన ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు, టైర్లు పడేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీఐఏసీ వారికి నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే వారి దుకాణాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు చెప్పారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇండస్ట్రియల్ ఏరియాలో అపరిశుభ్రతపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తుండటంతో అధికారులతో కలిసి పరిశీలించామని అన్నారు. ఎక్కడ పడితే అక్కడ టైర్లు, వ్యర్థాలు వేయడంతో అపరిశుభ్రంగా ఉందన్నారు. ఈ ఏరియా నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ఏపీఐఏసీకి చెందిందని అన్నారు. కాబట్టి తమ పారిశుద్ధ పనులు చేసేందుకు వారు మనకు యూజర్ ఛార్జీలు చేస్తే పారిశుద్ధ పనులు చేయడం జరుగుతుందన్నారు. అయితే ఇక్కడ అపరిశుభ్రత వలన ఆటో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా ఎక్కువగా వస్తున్నాయని, గతంలో ఒకసారి నోటీసులు ఇచ్చినా సరైన స్పందన లేకపోవడంతో తిరిగి నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు. అలాగే ఏపీఐఏసీ దుకాణదారులతో త్వరలోనే సమావేశం నిర్వహించి పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టేందుకు చర్యలు చేపడతామని అన్నారు. జీవకోణంలో రోడ్లపై గుంతలు ఎక్కువగా ఉండడంతో పరిశీలించామని అన్నారు. నగరంలో 895 గుంతలు గుర్తించి పూడిక పనులు చేస్తున్నామని అన్నారు. వర్షాల వలన కూడా ఏర్పడిన గుంతలు కూడా పూడ్చుతున్నామని అన్నారు. ప్రజలు చెత్తను కాలువల్లో వేయకుండా మీ వద్దకు వచ్చే మా సిబ్బందికి అందించి నగర శుభ్రతకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ వెంట కార్పొరేటర్ అన్నా అనిత, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈ రమణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆటోనగర్ అలాగే జీవకొండ విజిట్ చేయడం జరిగింది. ఆటోనగర్లో ఎందుకంటే ముఖ్యంగా అడ్వర్స్ న్యూస్ కూడా వస్తున్నాయి, అక్కడ చెత్త తీయట్లేదు అనేసి. కానీ అది ఒక ఇండస్ట్రియల్ ఏరియా, ఐలా కింద వస్తుంది, ఏపీఐసి కింద వస్తుంది కాబట్టి కార్పొరేషన్ కింద రాదు. మనం కార్పొరేషన్ మనం చెత్త తీయడం కానీ అక్కడ క్లీన్ చేయడం కానీ ఈ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా ఏమి టేకప్ చేయడం అన్నీ కూడా ఏపీఐసి కింద వస్తుంది. అదొక ఇండస్ట్రియల్ ఏరియా, వాళ్ళు టేకప్ చేయాల్సి ఉంటుంది. లేదా యూజర్ ఛార్జెస్ అనేది పే చేస్తే మనం టేకప్ చేస్తాము. సో అక్కడ వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చాము, ఇంకొక నోటీస్ కూడా పెడతాము. అది హెల్త్ కన్సర్న్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఆ బురద చెత్త అంతా అట్లాగే ఉండి అది క్లీన్ చేయకుండా అంటే ఒక నోటీస్ పెడతాము. ఈ నెక్స్ట్ వీక్ ఒక మీటింగ్ కూడా ఏపీఐఎస్సి అక్కడ ఉన్న ప్రెసిడెంట్, ఆటోనగర్ ప్రెసిడెంట్, కార్పొరేషన్ కూర్చొని ఏమి హౌ వీ కెన్ రిజాల్వ్ అనేది చూసి దాని ఒక సొల్యూషన్ అనేది తీసుకొని వస్తాము. సెకండ్, జీవకోణ ఏరియాకు వెళ్ళినప్పుడు చాలా పాట్ హోల్స్, గౌరవ ముఖ్యమంత్రి గారు పాట్ హోల్స్ ఏవైతే గుంతలు పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయో ఫస్ట్ దాన్ని ప్యాచ్ వర్క్ చేయమంటున్నారు ప్రియారిటీ బేసిస్ పైన. మనం కార్పొరేషన్ పరిధిలో 895 పాట్ హోల్స్ గుర్తించేసి అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 70 తప్ప అన్నీ కూడా వేసాము. ఇంకా వర్షానికి పాట్ హోల్స్ వచ్చినవి ఉన్నాయి, వాటి నామినేషన్ బేసిస్ అయినా తీసేసుకొని త్వరగా ఒక 15 డేస్లో మొత్తం వర్క్ కంప్లీట్ చేయమని చెప్పాము. అలాగే జీవకోణ ఏరియాలో కూడా ఏవైతే పెద్ద పెద్ద పాట్ హోల్స్ ఉన్నాయో అవి చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా డ్రైన్స్ క్లీన్ చేయనేవి స్కెడ్యూల్ ప్రకారం క్లీన్ చేయమని చెప్తాము. రిక్వెస్ట్ ఏంటంటే విజ్ఞప్తి అందరికీ, ఆ డ్రైన్స్లో చెత్త వేయకోకుండా అలాగే మనం డంప్ వేయకోకుండా ఇంటింటికి ఆటో వచ్చినప్పుడు ఆ చెత్త ఇవ్వాలి, తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాం. నగిరి నియోజకవర్గ పరిధిలోని వడమాలపేట మండలం అప్పలాయగుంట గ్రామాల నందు నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సంబంధిత అధికారులతో కలిసి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పలువురికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. నగిరి నియోజకవర్గ పరిధిలోని వడమాలపేట మండలం అప్పలాయగుంట గ్రామం నందు నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను పలువురికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్లో సీఐ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో స్టేషన్ ఎస్ఐలతో పాటు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ ముందుగా ఆయన తిరుచానూరు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పోలీసుల ఆంక్షలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారులు, మిగతా రహదారులు, పబ్లిక్ స్థలాల్లో వేడుకల అనుమతి లేదన్నారు. టపాసులు కాల్చడం నిషేధించినట్లు తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడపరాదని, విచక్షణారహితంగా వేగంగా బైకు, కారు, ఇతర వాహనాలు నడిపి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దన్నారు. అలాంటి రైడర్స్, మోటార్ వెహికల్స్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లను నిర్ణీత సమయంలో మూసివేయాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు అరుణ, జగన్నాథ్ రెడ్డి, సాయినాథ్ చౌదరి తదితర తిరుచానూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి తిరుచానూరు ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు 2025 నూతన సంవత్సరం సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాలు మరియు సలహాలు ఏమంటే, ప్రతి ఒక్కరు కూడా అందరూ సంతోషంగా నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని, ఆ క్రమంలో రోడ్ల మీద వచ్చి తాగి అల్లర్లు చేయడం, నైట్ ఇష్టం వచ్చినట్టుగా రోడ్ల మీద వచ్చి కేకులు కట్ చేయడం ఇలాంటివి చేయకూడదని, తర్వాత రాత్రి 9 గంటల నుంచి కూడా మా పోలీస్ సిబ్బందిని అన్ని చోట్ల పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మంగళం ఏరియాలో ఎస్ఐ, తర్వాత ఒక 5 మంది సిబ్బందితో పాటు అక్కడ 3 పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ పద్మావతిపురం ఏరియాలో
ఇంకో ఎస్ఐ గారిని మరియు వారితో పాటు ఒక 5-6 మంది సిబ్బంది ఉంటారు. ఈ సింధు సర్కిల్, ఈ తిరుచానూరు పట్టణంలో సాయినాథ్ ఎస్ఐ గారు మరియు వారితో పాటు సిబ్బంది ఉంటారు. అలాగే మేము అన్ని ప్రతి చోట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తూ ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినట్లయితే వారిని వాళ్ళ బండ్లు మొత్తం సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సీజ్ చేసిన తర్వాత అందరూ ఇబ్బంది అనేది ఫీల్ అవుతారు. కానీ ఆ ఇబ్బంది రాకూడదు అని అనుకుంటే దయచేసి యువత గాని పెద్దలు గాని ఎవరైనా గాని తాగి బండ్లు నడిపి రోడ్ల మీదకి రావద్దండి. పండగని అందరూ పండగ వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. తర్వాత ఈ నైట్ బండ్లు రైడ్, హార్స్ రైడింగ్, స్పీడ్ రైడింగ్ చేయడం, రోడ్ల మీద తిరగడాలు, ట్రిపుల్ రైడింగ్ చేయడం, ఈ హైవే ఫ్లైఓవర్స్ మీద తిరగడాలు, ఇవన్నీ కూడా దయచేసి ఈ రోజు అన్ని బ్యాన్ చేయడం జరిగింది. మా ఎస్పీ సార్ గారి ఉద్దేశాల మేరకు మరియు ఆదేశాలు ఏమంటే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ అన్ని కూడా ఈ రోజు నైట్ ఆల్రెడీ క్లోజ్ చేయడం జరుగుతుంది 9 గంటలకి. ఎవరే గానీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల మీదకి రాకూడదు. తర్వాత ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. రోడ్ల మీద యువత కేకలు పెడుతూ అరుచుకుంటూ రోడ్ల మీద తిరగడం, ఇతరులకు ఇబ్బంది కలిగించడం ఇలాంటివి చేయకూడదు. తర్వాత ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంతోష వాతావరణంలో ఇళ్లలో జరుపుకొని ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా నడుచుకోకుండా అందరినీ సంతోషంగా జరుపుకునేలాగా చేసుకోవాలని పోలీస్ సిబ్బంది మరీ మీకు మనవి చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. తిరుపతి నగరంలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో దారుణ హత్య జరిగింది. కత్తిపోట్లకు గురైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. తిరుపతి నగరంలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కత్తిపోట్లకు గురైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. మృతుడు కలికిరికి చెందిన కూరగాయల వ్యాపారి అజమతుల్లాగా పోలీసులు గుర్తించారు. హత్య చేసిన వ్యక్తి నిమ్మకాయల వీధికి చెందిన రుద్ర, అతని కుమారులు యశ్వంత్, కళ్యాణ్ గా గుర్తించారు. మృతుడికి ఇవ్వవలసిన చిన్నపాటి అప్పు కోసం గొడవపడి హత్య చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హతుడితో పాటు ఇరువురు కుమారులను కత్తిని ఈస్ట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి నగరంలో ఈరోజు ఉదయం 7:30 AM గంటలకు కూరగాయల మార్కెట్, మన తొడ ఆఫీస్ దగ్గర ఉన్న కూరగాయల మార్కెట్ దగ్గర అజంతుల్లా అనే వ్యక్తి బాబు సాబ్ అనే షాప్లో పనిచేస్తుంటాడు, వెజిటబుల్ షాప్లో. ఇతనికి రెగ్యులర్గా మర్రికుంట్ల రుద్రాని ఇక్కడ నుంచి కూరగాయలు తీసుకొని పోతుంటాడు రెగ్యులర్గా. అలాగే ఈరోజు ఉదయం 7:30కు షాప్కి వచ్చి ఇంతకుముందు డబ్బులు ఇవ్వాల్సిన దాంట్లో ఇద్దరు గొడవ పడతారు. ఆ ఓనర్ మీదకి వెళ్ళేటప్పుడు అటాక్ చేస్తే ఇతను అజంతుల్లా అడ్డుపోగా ఇతన్ని అక్కడే ఉన్న కత్తితో పొడుస్తాడు. దాని మీద ఇమీడియట్గా అతన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది, సంకల్ప హాస్పిటల్. దాని మీద అక్కడ చనిపోతాడు అతను. ఈ పెట్టి గౌరవం సంబంధించి డబ్బుకు సంబంధించి పొడిచాడని చెప్తున్నారు. వాళ్ళ ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి ఇది డబ్బుకు సంబంధించిందా, ఇంకా ఏమన్నా దీని వెనక ఏమన్నా ఉన్నాయా అని దర్యాప్తులో నిగ్గు తెలుసాం. తర్వాత ఆ ముద్దాయి ఆచూకీ కొరకు 10 స్పెషల్ టీంలు తిరుపతి సబ్ డివిజన్ సంబంధించి అలిపిరి, యూనివర్సిటీ, వెస్ట్ పోలీస్ స్టేషన్, ఈస్ట్ పోలీస్ సంబంధించి 3 ఎస్ఐలతో 10 టీములు డిప్లాయ్ చేసి ముద్దాయిని పట్టుకునే ప్రయత్నం చేస్తాం. త్వరలోనే ముద్దాయిని పట్టుకుంటాం. తిరుపతిలో ఇలాంటి లా అండ్ ఆర్డర్ అంటే ముద్దాయిలు అది ఏ విధంగా జరిగింది అనేది లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయడం, ఎవరైనా కానీ చేతిలోకి తీసుకుంటే ఆ ముద్దాయిని కఠినంగా హ్యాండిల్ చేస్తాం. ఎవరికైనా ప్రజలకు సమయాన్ని పాటించాలని చేస్తున్నాం. ఇందులో రకరకాలుగా ఎవరన్నా విద్వేషాలు రెచ్చగొట్టచ్చు. అలాంటి ఏమీ తీసుకోకుండా పోలీసులు ఖచ్చితంగా ఫిర్యాదు వైపు ఉంటాము. అది ఖచ్చితంగా ముద్దాయిని అరెస్ట్ చేసి త్వరలోనే రిమాండ్కి పంపుతామని తెలియజేసుకుంటున్నాం. సరెండర్ ఎవరు కాలేదు ఇప్పటివరకు అయితే. అది ఎవరైనా అది ఇలాంటి రూమర్లు దయవంచి ప్రజలు కానీ మీడియా ప్రతినిధులు కానీ నమ్మద్దండి. అది సరెండర్ అయితే మేమే చెబుతాం కదా. అది సరెండర్ అయితే ఇప్పటివరకు ఏం కాలేదు. మేము స్పెషల్ టీంలో అయితే పంపినా ఖచ్చితంగా అతన్ని అదుపులో పట్టుకుంటాం. తప్పకుండా మన నోటీస్కి అయితే మీరు ఉన్నట్లు జనరల్గా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి, కానీ మనకి ఇంతవరకు అయితే రికార్డెడ్గా ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ఇప్పుడు దీని మీద సపరేట్గా సర్వేలెన్స్ పెట్టి ఇలాంటి ఏదైనా పెట్టి ఉన్నాయని మనం డిస్క్రీట్ ఎంక్వైరీస్ ద్వారా ఉంటే దాన్ని కౌన్సిలింగ్ ద్వారా చేసేదానికి ఆ గ్రూపులు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇలాంటివి జరగకుండా కానీ ఫ్యూచర్లో తప్పకుండా ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చర్యలు తీసుకుంటాం. మార్కెట్లో రౌడీ షీటర్ అనే మార్కెటే కాదు, ఎంటైర్ తిరుపతి నగరంలో ఉన్న రౌడీ షీటర్లకు లాస్ట్ 10 days బ్యాక్ కానీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది ప్రత్యేకంగా. అట్లాంటి వాళ్ళను కఠినంగా తీసుకుంటాం. రెగ్యులర్గా వాళ్ళ ఫొటోస్ కానీ వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఇంతకుముందు రికార్డులు ఏదో మేస్త్రి అంటాడు, వాడు ఇప్పుడు ఏదో చేస్తుంటాడు, డ్రైవర్ అంటాడు, ఇప్పుడు ఏదో పని చేస్తుంటాడు,
రియల్ ఎస్టేట్ అంటాడు, రియల్గా రియల్ ఎస్టేట్ చేయడు, వాడు వేరే పని చేస్తుంటాడు. అవన్నీ రియల్గా మేమే పర్సనల్గా చూసి ప్రతి సీటు డేటాను అప్డేట్ చేసి వాని మీద ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది. అట్లాంటివి రౌడీ షీటర్ల దీంట్లో కానీ లేదు. ఇతను ఇంతవరకు క్రిమినల్ రికార్డులో కానీ లేడు. ఇప్పుడున్న మణిగుంట్ల రుద్ర అనే అతను ఎక్కడ మనం CCTNSలో టోటల్ చెక్ చేసాం, ఇప్పటివరకు అయితే ఎక్కడ క్రిమినల్ రికార్డులో ఇప్పటివరకు ఉన్నట్లుగా వెరిఫై చేసినామని చెప్పారు. దాన్ని ఇంకా లోతుగా పరిశీలిస్తాం. అట్లా ఏదైనా రికార్డు ఉన్న ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటాం. భారీ బంగారు ఆభరణాలు ధరిస్తూ తెలంగాణ గోల్డ్ మ్యాన్ గా గుర్తింపు పొందిన హైదరాబాద్ కు చెందిన కొండా విజయ్ కుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మరోసారి వార్తల్లో నిలిచారు. 4 కోట్ల రూపాయల విలువ చేసే 5 కేజీల బంగారు ఆభరణాలు ధరించి గోల్డ్ మ్యాన్ విజయ్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు. గతంలోనూ విజయ్ కుమార్ దాదాపు 10 కిలోల బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. బంగారు వాచీలు, ఉంగరాలు, మెడలో భారీ స్వర్ణ ఆభరణాలతో ఆలయానికి వచ్చిన విజయ్ కుమార్ తో భక్తులు సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి ప్రదర్శించారు. గతంలో హాకీ చైర్మన్ గా వ్యవహరించిన విజయ్ కుమార్ హోప్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వామి ఆశీస్సులతో ఎలాంటి విరాళాలు సేకరించకుండా సేవ చేసే అవకాశం దక్కడం తన అదృష్టమన్నారు. గత 3 ఏళ్లుగా తమ కుటుంబ సభ్యులు హోప్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి దర్శించుకుంటున్నట్లు విజయ్ కుమార్ తెలిపారు. తిరుమలలో నాగుపాము కలకలం సృష్టించింది. మంగళవారం నాగుపామును స్థానికులు గుర్తించారు. నాగుపాము కనిపించడంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే టీటీడీకి చెందిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగి భాస్కర్ నాయుడుకి సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడకు చేరుకుని కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకుని అవ్వాచారి కోణంలో విడిచిపెట్టారు. సాధారణంగా పాముల పేరు వింటేనే భయంతో వణికిపోతుంటారు. దూరంగా చూస్తేనే పరుగులు తీస్తారు. అదే దగ్గరగా చూస్తే బామ్మో ఇంకేముంది, పరిస్థితి ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధ్యమైనంత వరకు విషపూరితమైన పాములకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏటా వేలాది మంది పాముల కాటుతో చనిపోతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కింగ్ కోబ్రా లాంటి పాములు కాటేస్తే గంటల వ్యవధిలోనే చనిపోవటం ఖాయం. అయితే అలాంటి భారీ నాగుపాము తిరుమల క్షేత్రంలో కలకలం సృష్టించింది. మంగళవారం తిరుమలలో నాగుపామును స్థానికులు చూసి పరుగులు తీశారు. వెంటనే అక్కడ సిబ్బంది అప్రమత్తమై అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న తిరుమల తిరుపతి దేవస్థాన అటవీశాఖ ఉద్యోగి భాస్కర్ నాయుడు నాగుపామును అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. ఇలాంటి పాములు అరుదుగా కనిపిస్తాయని భాస్కర్ తెలిపారు. రెస్క్యూ అనంతరం దానిని అవ్వాచారి కోనలో వదిలిపెట్టారు. వాస్తవానికి శేషాచలం కొండల్లో నిత్యం అడవి మృగాలు, సరీసృపాలు కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శనకు వచ్చిన భక్తులను కూడా హడలెత్తిస్తుంటాయి. తిరుమల క్షేత్రంలో పాములు, జంతువులు కనిపిస్తే దాడి చేయకుండా వెంటనే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ సూచనలతో పుంగనూరు నియోజకవర్గంలో మండల నాయకులు సమావేశం మదనపల్లి రోడ్డు జీఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాబోయే నామినేటెడ్ పదవులపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. జనసేన పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు మరియు ప్రతి నాయకులకు నియోజకవర్గ మరియు మండల వారీగా ప్రాధాన్యత ఇచ్చే విధంగా మండల నాయకులతో చర్చించి ఒక ప్రణాళికలను ఏర్పాటు చేసుకుని జిల్లా అధ్యక్షులకు మరియు కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నా రాయల్, జిల్లా కార్యదర్శి పగడాల రమణ, జావేద్ బాషా, నియోజకవర్గ నాయకులు కోలా సోమశేఖర్, లీగల్ సెల్ సివి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పుంగనూరు నియోజకంలో పుంగనూరు నియోజకం సంబంధించి 6 మండల పార్టీ కమిటీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క కమిటీ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, మీకు తెలుసు 2024 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ముఖ్య కారకులు మన పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ.
పుంగనూరు నియోజకంలో ఇక్కడ ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా 2014 నుండి జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి పవన్ కళ్యాణ్ గారి అడుగులు అడుగేస్తూ అహర్నిశలు ప్రతిపక్షంలో ఒకసారి తెలుగుదేశం ఒకసారి వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా మనం ఇక్కడున్న వాళ్ళందరూ కూడా అష్ట కష్టాలు పడి పార్టీ కోసం నిలబడ్డారు, పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడ్డారు. 2024లో కూటమి ప్రభుత్వానికి కూడా అహర్నిశలు కష్టపడి ప్రభుత్వాన్ని అధికారంలో వచ్చేందుకు కష్టపడ్డాం. ఈ శుభముఖంగా మనం నామినేషన్కు సంబంధించి పుంగనూరు నియోజకంలో ఏ నామినేషన్ పోస్టులు ఉన్నాయి, జనసేన పార్టీకి రావాల్సిన కోటా ఏంటి, అదేవిధంగా 2014 నుండి పనిచేసే కార్యకర్తలు ఎవరున్నారు, వాళ్ళకి ఏ పదవులు ఇవ్వాలి అని ముఖ్య నాయకులతో చర్చించి పార్టీ ఆదేశాల ప్రకారము ఖచ్చితంగా కష్టపడిన ప్రతి కార్యకర్తకి న్యాయం చేసే విధంగా, పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా మేమందరం కూడా కష్టపడతామని తెలియజేస్తూ మండల స్థాయిలో విడుదల చేసిన పంచాయతీరాజ్కి సంబంధించిన నిధులలో జనసేన చేపట్టాల్సిన పనులు వాటి గురించి సుదీర్ఘంగా చర్చించి ప్రతి మండల నాయకులతో మాట్లాడి రాబో రోజుల్లో జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల గురించి విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి దీనిలో పార్టీలో కష్టపడిన వ్యక్తులకు ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇస్తూ 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన లిస్ట్ని ఒకటి రెడీ చేసి కేంద్ర పార్టీ కార్యాలయానికి జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారికి పంపించి వారి సమక్షంలో రాబో నామినేటెడ్ పదవులకి శ్రీకారం చుట్టే విధంగా వారి అధ్యక్షతన నియోజకవర్గ నామినేటెడ్ పదవులు నిర్ణయించడం జరుగుతుంది. దీంట్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన పార్టీకి రావాల్సిన పదవులు, పన్నులు, కరువు పన్నుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా కేంద్ర పార్టీ జనసేన పార్టీ ఆదేశాల మేరకు రాబో రోజుల్లో నిర్ణయించడం జరుగుతుంది. రక్తదానం చేసే ప్రతి ఒక్కరూ మరో ప్రాణాన్ని నిలబెట్టినట్లని అఖిల భారతీయ యాదవ్ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షుడు శంకర్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం శంకర్ యాదవ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన కార్యాలయంలో శంకర్ యాదవ్ యూత్ దాదాపు 100 మంది రక్తదానం చేశారు. జనవరి 1న శంకర్ యాదవ్ బర్త్డే ఉండటంతో బుధవారం రియా ఆసుపత్రి ముందు పేదలకు అన్నదానం చేయనున్నామని శంకర్ యాదవ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ రక్తదాన కార్యక్రమంలో శ్రీకాంత్, అవినాష్, సాయి, సీను, చైతన్య, నితీష్ తదితరులు పాల్గొనగా రియా ఆసుపత్రి సిబ్బంది, మెడికల్ ఆఫీసర్ హరిత, స్టాఫ్ నర్స్ మంజుల, ల్యాబ్ టెక్నీషియన్ రఘురామ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారీగా రక్తదానం చేయడం ఎందుకంటే మనకు తెలిసినట్టు ఎక్కడెక్కడో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. చాలామంది ఇక్కడికి వచ్చి రక్తం కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది గురించి మేము ఆలోచించి యువత ఒక పుట్టినరోజు సందర్భంగా, నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక మెరుగైన ఆలోచన తీసుకోవాలని చెప్పి మేమందరూ నిర్ణయించుకొని సుమారు 100 మంది వరకు విద్యార్థులందరూ వచ్చి రక్తదానంలో పాల్గొని ఈ రక్తదానము 10 మందికి ఇట్లా ప్రతి ఒక్కరికి తెలిసి వాళ్ళు 10 మందికి చెప్పి రక్తదానము అనేది ఒక ప్రాణదానం అని తెలిసేలాగా చేయాలనేసి ముఖ్య ఉద్దేశంతో ఈ జనవరి 1న నిర్ణయించుకున్నాము. అది నా పుట్టినరోజు సందర్భంగా ఇది తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. నగరంలోని ఆటో నగర్ కి పక్కన ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దుకాణదారులకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఆదేశం. టీటీడీ పరకామణిలో జరిగిన తప్పిదాలపై విచారణ చేపట్టాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తాం. టీటీడీ బోర్డు మెంబర్, బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి వెల్లడి. పోలీసుల ఆంక్షలకు సహకరించాలి. జాతీయ రహదారులు, మిగతా రహదారులు, పబ్లిక్ స్థలాల్లో వేడుకలకు అనుమతి లేదు. టపాసులు కాల్చడం నిషేధం. న్యూ ఇయర్ వేడుకలకు తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ సూచనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.